పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క, ఇరాన్ మరో పక్క చేసి బాంబులు, క్షిపణులు ప్రయోగించుకునే ప్రక్రియ దశల వారీగా నడుస్తోంది. ఈ క్రమంలో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లాంటి తటస్థ దేశాలు కూడా బలవుతున్నాయి. ఆయా దేశాలపై ఇరాన్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసేశామని ఇరాన్ చెబుతూ ఉండగా, అటువైపు నుంచి 200 నౌకలను తరలించామని అమెరికా ప్రకటిస్తోంది. యుద్ధం ఆపేందుకు సంధి కార్యకలాపాలు ఒక పక్క జరుగుతూ ఉండగానే మూడోసారి పరస్పర దాడులు చేసుకోవటం విశేషం. ఇరాన్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా పోరాడుతూనే ఉంది. అమెరికా మట్టి కరవడం ఖాయమని ప్రకటిస్తోంది. ఈ యుద్ధం కారణంగా భారత్ లాంటి దేశాలకు తీవ్ర సమస్యలు వచ్చిపడ్డాయి. చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువులపై పడుతోంది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోందనేది పెద్ద మిస్టరీ. ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆత్మరక్షణ పేరుతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది. టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం పేర్కొంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హర్ముజ్ జలసంధి ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలించామని తెలిపారు. దౌత్య చర్చల ప్రయత్నాలు కనుక నిలిచిపోతూనే ఉంటే సైనిక దాడులను మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. వారు బతికి బట్టకట్టడానికి ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ డ్రోన్తో కూల్చివేసిన క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వెస్ట్ ఏషియాలోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికాకు చెందిన 18 కీలక ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ దాడులు నిర్వహిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు ఏ దశలో ఉన్నాయో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. తమ షరతులన్నిటికీ ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తూనే ఉన్నారు. అంత సీన్ లేదని చెబుతోన్న ఇరాన్ తమకు ఆమోదయోగ్యమైన అంశాలు ఉంటేనే ఒప్పందానికి అంగీకరిస్తామని ప్రకటించింది. లేని పక్షంలో అమెరికాకు ఘోర పరాజయం తప్పదని చెబుతోంది. ఇప్పటికే యుద్ధంలో తాము విజయం సాధించామని ఇరాన్ ప్రకటించడం అమెరికాకు ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది. 100 రోజులు దాటిన యుద్ధంలో అమెరికాకు బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇంకా యుద్ధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయంగా కనిపిస్తోంది.